అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఈ రోజు ఒక గొప్ప మాట లేదా ఒక మంచి మాట గురించి చెప్పుకుందామా? ఊరిలో వేప చెట్టు కరువైందట. అలాగే ఇంట్లో చేదు అనుభవాలు అందరూ లేస్తూనే ఏదో ప్రశాంతత లేనటువంటి జీవన విధానము అన్ని కూడా ఎక్కువైపోయాయి. మాటలో తీపి కరువైంది, కానీ ఒంట్లో తీపి అంటే మీకు అర్థమైందిగా. షుగర్ వ్యాధి మాత్రం ఎక్కువైంది. నానాటికి మాట్లాడే మాటల్లో మాత్రం తీపి అనేది కరువైంది. ఎప్పుడు కూడా కరుకుగా ఎవరినో నొప్పించేటట్టుగా అలా మాట్లాడేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఏమిటో మరి కలియుగం కావచ్చు. అలాగే ఎవరో ఒక మహానుభావుడు చెప్పాడు సుమా, మరి పుస్తకాలు వీధుల్లో, అలాగే చెప్పులు అద్దాల అంగడిలోను. చెప్పులు బయట ఉన్నా సరిపోతుంది, అద్దాల అంగడిలోనే ఎందుకు ఉండాలి? పుస్తకాలు వీధిలో ఉండకూడదు, అద్దాల అంగడిలో ఉంటే బాగుంటుంది. అలా కాకుండా అమ్మే రోజులు వచ్చాయి కాబట్టి జనము కళ్ళు తెరవడానికి జ్ఞానం కన్నా కూడా చెప్పులే అవసరంగా ఉన్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. పుస్తకము ఒక మంచి స్నేహితుడు, మార్గదర్శి, శ్రేయోభిలాషి. అటువంటి మంచి పుస్తకాన్ని, వివేకానంద సూక్తుల్ని, రామకృష్ణ పరమహంస సూక్తుల్ని, ఇటువంటి మంచి మంచి సూక్తుల్ని, పుస్తకాల్ని ఆదర్శంగా తీసుకొని ఆదర్శంగా జీవితాన్ని ప్రయాణంలో మరి పుస్తకాల్ని వీధుల్లో విసిరేస్తూ ఉంటే, అద్దాల అంగడిలో చెప్పుల్ని అలా అందంగా అమరుస్తూ ఉంటే దేనికి ఎంత విలువ ఇయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో మనమంతా కూడా జీవిస్తున్నాం. కాబట్టి పుస్తకానికి మంచి విలువ, చెప్పులకు ఎంత విలువ ఇయ్యాలో అంతే విలువ ఇవ్వాలి. కానీ కుక్కను సింహాసనం ఎక్కించినట్టు అక్కర్లేని వస్తువును అద్దాల మేడల్లో, అవసరమైన జ్ఞానవంతమైన వస్తువును అంగట్లోను వీధుల్లోను విసిరేస్తే ఇక ఇలాగే ఉంటాయేమో పరిస్థితులన్నీ. కాబట్టి ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఖచ్చితంగా, వేటి విలువ వాటికే ఉంటుంది. కాబట్టి దేని విలువ దానికే ఉంటుంది. వజ్రం విలువ వజ్రానికి ఉండనే ఉంటుంది, రాయికుండే విలువ రాయికి ఉంటుంది. విలువ లేనటువంటి వస్తువు అంటూ ఏమీ ఉండదు ఈ సృష్టిలో. కాబట్టి అన్నిటిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మన జీవన ప్రయాణం యొక్క సారాంశం. అంతే తప్ప ప్రయాణం చేయమని కూర్చుంటామా ఏంటి? కాబట్టి ఇది కలికాలము. చాలా వైపరీత్య విచిత్రమైనటువంటి మనస్తత్వాలతో బాధపడుతూ ఉన్నారు కొంతమంది మనుషులు. పక్కవారిని చూస్తే ఓర్చుకోలేరు. తెల్లవారు లేచిన మొదలు పక్కవారు ఏం చేస్తున్నారా, ఏం కొనుక్కుంటున్నారా, సరైన బట్ట కడితే ఓర్చుకోలేరు, సరైన తిండి తిన్నా ఓర్చుకోలేరు, ఎక్కడికన్నా కారులో ప్రయాణం చేసినా ఓర్చుకోలేరు. అటువంటి మనస్తత్వాల మధ్య జీవిస్తున్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ ఎవరికి ఎంత విలువ ఇయ్యాలో, అసలు మాట్లాడాలో వద్దో అన్ని కూడా ఆచితూచి నేర్చుకొని ఓర్పుగా ముందుకు వెళ్ళడమే ఈ జీవన ప్రయాణము అని తెలియజేస్తూ స్వస్తి.